మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటన్నా ఈరోజు భారతదేశంలో ఏదైతే మే 3 రోజు జరిగిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడము అనేది ఎన్టీఏ ఒక అసమర్థత ఏంది అనేది ఈరోజు బయటపడ్డది. ఎందుకంటే ఈ రోజు జరిగింది మొదటిసారి కాదు, గతంలో కూడా 2024 కూడా మేము మొత్తుకున్నాం. ఆ గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన గత 10 ఏళ్లలో 89 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే అందులో 48 రీ ఎగ్జామ్స్ జరిగినాయి, కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు దీనివల్ల అల్టిమేట్గా లాస్ ఎవరికి అంటే బీజేపీ నాయకత్వానికో, బీజేపీ నాయకులకో, ఎమ్మెల్యేలకో, ఎంపీలకో, మంత్రులకో కాదు, పేద విద్యార్థులకు లాస్ జరుగుతుంది. ఎందుకు అంటే అసలు ఇట్లాంటి ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ని చాలా పకడ్బందీగా జరిపించాలి. అట్లాంటి జరిపించకుండా అనేక మార్లు ఫెయిల్ అవుతున్న సంస్థ ఏది ఉంది అంటే అది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. ఒకసారి ఫెయిల్ అయిపోయింది, ఇది రెండోసారి ఫెయిల్ అయింది. ఇప్పుడు మేము మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతాము, మేము దోషులను పట్టుకుంటాము, మా రాజస్థాన్లో మేమే అధికారంలో ఉన్నాము, దోషులను పట్టుకున్నాం కదా, సిబిఐ ఎంక్వైరీ చేసినాం కదా అంటే అది కరెక్ట్ కాదు. ఇది కేవలము మీరు బీజేపీ పైన బీజేపీ చేసిన తప్పుని దాచిపెట్టే ఒక ఉద్యోగమే తప్ప అసలు విద్యార్థులకు మీరు ఏం చేద్దాం అనుకుంటారు? విద్యార్థులకు బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంది? బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఏంది? ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా, ఇది నిన్న లీక్ అయింది, నిన్న తెలిసినా కూడా ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారి దగ్గర నుంచి ఒక్క అఫీషియల్ స్టేట్మెంట్ కూడా లేదు. అంటే మరి 2024లో వారే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండే, 25లో వాళ్ళే ఉన్నారు, 26లో వాళ్ళే ఉన్నారు. మరి ఇన్ని వారి శాఖలో ఇంత పెద్ద అంటే ఇది ఒక చిన్న ఇది కాదు, ఇది బిగ్ క్రైమ్. ఈ క్రైమ్ ని వారు అరికట్టకుండా మేము మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతాము అనేది చాలా ఏదో దాటేసే ప్రక్రియ తప్ప, కానీ అసలు ఇది ఎందుకు అవుతుంది, ఏ మూలంకి వెళ్ళి అవుతుంది? ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది, వాళ్ళతో ఎగ్జామ్ కండక్ట్ చేయడం చేత కాకపోతే వేరే ఏజెన్సీకి అప్పచెప్పండి. ఇప్పుడు మీకు భారతదేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ మీద మీరు ఎంత చిత్తశుద్ధితో అయితే ఉంటారో, మరి ఇదే 1 నేషన్ 1 ఎగ్జామ్ మీద ఎందుకు మీరు ఆ చిత్తశుద్ధితో లేరు? ఇప్పుడు ఈ సౌత్ ఇండియాకు అనేక మార్లు అన్యాయం జరుగుతుంది విద్యార్థులకు అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు విద్యార్థులు 8 నుంచి 12 గంటలు వారు కష్టపడి చదివి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కృషి చేసి, వాళ్ళకు ఆర్థిక స్తోమత లేకపోయినా వాళ్ళకు ఉన్న జాగలు పొలాలు అమ్మే అయినా లేకపోతే బంగారాన్ని తాకట్టులో పెట్టైనా కోచింగ్ సెంటర్లో పెట్టి వాళ్ళ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతో వారిని ముందడికి ప్రోత్సహించి పంపిస్తుంటే, వాళ్ళు ఒక ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ అన్ని సాక్రిఫైస్ చేసి వారు ఒక డాక్టర్ కావాలి, రేపు దేశానికి సర్వీస్ చేయాలనే ఒక కోణంలో వాళ్ళు ఎంతో స్ట్రెస్ తీసుకొని నిజాయితీగా పేపర్ ఇస్తే, మీరు ఈ రోజు ఆ పేపర్లు లీకులు చేస్తూ ఎవరైతే బడా డబ్బున్న బడాబాబులను సంతృప్తి పరచనీకి, వాళ్ళ పిల్లలకు సీట్లు రానీకి పేపర్లు లీక్ చేసి మధ్య తరగతి మరి పేద కుటుంబాల విద్యార్థులకు అన్యాయం చేస్తుంది ఈరోజు 100% కేంద్ర ప్రభుత్వం. దీనికి మేము డిమాండ్ చేసి ఒకటే, ఈ రీ ఎగ్జామ్ అనేది కాకుండా ఇమీడియట్ గా ధర్మేంద్ర ప్రధాన్ గారిని సెంట్రల్ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి, వారిపైన కూడా క్రిమినల్ కేసెస్ పెట్టాలి. నరేంద్ర మోడీ గారి పైన కూడా క్రిమినల్ కేసు అనేది కావాల్సింది, ఎందుకంటే వారు ప్రధానమంత్రి. ఇప్పుడు వారి క్యాబినెట్ లో తప్పు జరిగినప్పుడు ఇక్కడ మనం మెయిన్ గా మాట్లాడుకునేది, ఒకవైపు కోచింగ్ లక్షలు పెట్టి ఫీజులు కోచింగ్లు తీసుకుంటున్నారు, కోచింగ్ మాఫియా చెలరేగిపోతుంది, మరోవైపు ఈ పేపర్ లీకేజ్లు, అంటే వీటి మధ్య ఒక సామాన్య స్టూడెంట్ నలిగిపోతున్నాడా? 100% అండి. ఈ రోజు నేను చెప్పేది అదే, బడాబాబులకు ఇట్లాంటి పేపర్ లీక్ చేసి బడాబాబుల పిల్లలు రేపు వాళ్ళకు చదువుకోకపోయినా డాక్టర్లు కానీ చేసే ఒక ప్రయత్నమే ఇది. వీళ్ళందరి మధ్యలో ఒక పేదింటి నుంచి వచ్చి డాక్టర్ అయ్యి దేశానికి సేవ చేద్దాం అనుకునే విద్యార్థుల కళలు గంగల కలిసిపోతున్నాయి. కలిసిపోవడంతో పాకుండా వాళ్ళకు ఒక ఇయర్ లాస్ అవుతుంది ప్రతిసారి. సో అందుకే ఎంతో వాళ్ళకు మీరు చూస్తే గత లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎంతో మంది అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళకు ఫినాన్షియల్ సపోర్ట్ లేకున్నా కూడా వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళకున్న ఆస్తులు అమ్ముకొని బయట దేశాలకు వెళ్ళి చదువుకుంటారు. అబ్రాడ్కి వెళ్ళి హయ్యర్ స్టడీస్ వేరు, కానీ బేసిక్ స్టడీ ఈరోజు బేసిక్ విద్య అనేది బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది ఎవరికైనా కూడా. ఎంతసేపు దీన్ని రాజకీయం చేద్దామని చూస్తారు. అన్న మనందరం విద్యార్థి సంఘం నాయకులం, మనం కూడా చదువుకొని ఈడదాకా వచ్చినాం. మీరు ఒక విద్యార్థికి ఈ రోజు ఎట్లా ప్రెషర్ పడుతుంది, ఒక విద్యార్థి ఏ మానసిక ఆందోళనకు గురవుతుండే. ఇప్పుడు రీ ఎగ్జామ్ పెడతామంటున్నారు, ఆ రీ ఎగ్జామ్ కూడా మళ్ళీ కరెక్ట్ అవుతుంది అనే ఒక గ్యారంటీ లేదు. ఆల్రెడీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది 2 సార్లు ప్రూవ్ అయింది అది ఫెయిల్యూర్ సంస్థ అని చెప్పి. ఆ సంస్థని మొత్తం బ్యాన్ చేయండి.
బ్యాన్ చేసి కొత్త సంస్థతో ఎగ్జామ్ పెట్టుర్రి, మళ్ళీ అదే సంస్థ ఎందుకు కావాలి మీకు? అంటే మళ్ళీ పేపర్ లీక్ చేస్తారా మీరు? అంటే మొన్న దొరికింది కదా, మేము దొరికినాం, మేము కావాలంటే దాన్ని వాయిస్ ని సర్ప్రైజ్ చేయము అని చెప్పి చేయగలుగుతాము అని చెప్పి డైరెక్ట్ మీరే చెప్తున్నారు. అంటే ఇప్పుడు మూడోసారి దొరికినా కూడా మేము బంద్ చేయగలుగుతాము, ఇష్యూ బయటకు రానియము అన్నట్టు ఇంతకుముందు మన సోదరులు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే ఒకసారి దొరికినప్పుడు దొంగని శిక్షించాలి కానీ మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తాం, రెండోసారి అయింది, రెండోసారి కాదు ఇది రెండోసారి తూచు, మూడోసారి పెడదాము, మూడోసారి ఏంటి అని పెడుతుంది, మళ్ళీ కూడా చూద్దాము. అంటే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాము అనేది మీరు ఒకసారి బీజేపీ ప్రభుత్వం గుర్తించాలి. మనం అందరం విద్యార్థి నాయకులం కాబట్టి విద్యార్థుల బాగు గురించి మాట్లాడాలి కానీ దీని వల్ల రాజకీయ లాభం కాంగ్రెస్ పార్టీ పొందుతుందో, బీఆర్ఎస్ పొందుతుందో, ఎవరో పొందుతారో అనేది కాదు, విద్యార్థులకు ఏమైతుంది అనేది మనం ఆలోచించాలి. డెఫినెట్ గా, ఎందుకంటే ఏళ్ల తరబడి కోచింగ్లు తీసుకుంటే ఏళ్ల తరబడి కష్టపడతారు. మధుసూదన్ రెడ్డి గారు, మీ దగ్గరికి వస్తాను, షార్ట్ బ్రేక్ తీసుకుని. మధుసూదన్ రెడ్డి గారు, అంటే ఏళ్ల తరబడి కోచింగ్లు తీసుకున్న స్టూడెంట్ కి ఎలాంటి ప్రెజర్ పడుతుంది ఈ రద్దుతోటి? దాని గురించి మీరు మాట్లాడతారు కానీ షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను. ప్రైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.